రామ్ చరణ్ గారు, ఉపాసన గారు, మీ వైఫ్‌కి 17 రోజుల పాటు అపోలో ఆస్పత్రిలో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చికిత్స అందించడం జరిగింది. అవునమ్మా. అసలు ఎలా జరిగింది అదంతా? ఒకసారి మా కోసం. నైట్ 9 గంటల నుంచి తన స్మృతి పోయిందమ్మా. ఏదేదో మాట్లాడుతా ఉంది. చూసారంతా 24 గంటల వరకు చెప్పలేమండి అన్నారు నాకు. అయ్యో! అమ్మా అన్నీ చేసేస్తున్నారు, బిల్ అది చాలా అవుతుంది కదా, అసలు ఎంత ఏంటి మరి నా స్థితిని బట్టి నేను చేసుకోవాలి అని అంటే, లేదండి మా పైనుంచి ఫోన్ వచ్చింది అంటున్నారు. అంటే జరుగుతుంది అట్లాగా 17 రోజులమ్మా. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం అనేది నిజంగా దేవుడిలాగా మీకు హెల్ప్ చేశారని చెప్పొచ్చు. ఆ విషయాలు చెప్పాలంటే ఆ! ఆయన కళ్ళల్లో వాటర్ వచ్చేసినాయి అసలు. నిజంగా ఎంత పెయిన్ ఉండిండొచ్చు అసలు. అంటే ఇది దుఃఖం కాదమ్మా, అవును, అర్థమైంది. ఆనంద బాష్పం. ఇప్పుడు భగవంతుడు ఎక్కడో ఉండడు, ఆ వ్యక్తుల రూపంలో మనకి దర్శనమిస్తాడు. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీ జనని. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాల్లోనే కాదు, రియల్ లైఫ్లో కూడా హీరోనే. ఆయన అభిమానులకి ఎవరికైనా ఆపద ఉందంటే చాలు, ఆపద్ బాంధవుడిలా ఆదుకోవడానికి ముందుకొస్తూ ఉంటారు. ఎంతైనా చిరంజీవి గారి బ్లడ్ మరి. ఆయన చేసే సహాయం కూడా మూడో కంటికి తెలియకుండా దాచేస్తారట. నిజంగానే వాళ్ళు చేసే సహాయాలు మనకెవ్వరికీ తెలియదు. ఏమీ తెలియకుండానే సోషల్ మీడియాలో వాళ్ళ గురించి తప్పుడు ప్రచారాలన్నీ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు సహాయాలు కూడా చేస్తారని, ఇలాంటి అంటే మన ముందున్న ఒక వ్యక్తిని చూస్తే మనకు అర్థమవుతుంది అనమాట. సో మల్లేశ్వరరావు గారు, ఆయన అభిమాని అయిన మల్లేశ్వరరావు గారికి, ఆయన వైఫ్కి 17 రోజుల పాటు రామ్ చరణ్ గారు అలాగే ఆయన వైఫ్ ఉపాసన గారు అపోలోలో 17 రోజుల పాటు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చికిత్స అందించి ఒక ప్రాణాన్ని నిలబెట్టారు. ఈరోజు మల్లేశ్వరరావు గారు మన మెగా9 టీవీ స్టూడియోలో నా ముందున్నారు. మరి ఆయనతో మాట్లాడి అసలు వాళ్ళు ఎలా సహాయం చేశారు, వాళ్ళ వరకు ఎలా వెళ్ళారు, ఎలా ఉంటారు వాళ్ళు, మాట్లాడారా చిరంజీవి గారితో, రామ్ చరణ్ గారితో, అలాగే ఆయన సినిమా ప్రస్థానం గురించి కూడా ఈరోజు అన్నీ మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు మల్లేశ్వరరావు గారు? మహంతి గారు, ఏ పేరు పిలవాలి మిమ్మల్ని? అంటే ఎంబీడి మల్లేశ్వరరావు రియల్ రియల్ నేమ్ అమ్మా. స్క్రీన్ నేమ్ అనేది ఒకటి ఉంటుంది కదా, అవునవును, అన్నగారు చిరంజీవి గారు అవునవును, శంకర్ మహంతి. శంకర్ మహంతి. ఇక్కడ కూడా శంకర్ అని చిరంజీవి గారి పేరు పెట్టుకున్నట్టున్నారు కదా. అది అరుణాచలంలో రమణ మహర్షి ఆశ్రమం అంటారు కదా, అవును. అక్కడ నేను ఒక 2020లో వెళ్ళిపోయాను అక్కడికి. అక్కడ శంకర్ అని పిలవడం జరిగింది, ఆ పేరు అది. ఇక్కడైతే అంతకు ముందు మహంతి అని పిలిచేవారు. మరి ఇందాక చెప్పినట్టు రామ్ చరణ్ గారు, ఉపాసన గారు, మీ వైఫ్కి 17 రోజుల పాటు అపోలో ఆస్పత్రిలో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చికిత్స అందించడం జరిగింది. అసలు ఎలా జరిగింది అదంతా? ఇప్పుడు ఎలా ఉన్నారు ఆవిడ? బాగున్నారు? పర్వాలేదండి. వాళ్ళు ఉన్నంత వరకు మీకు అండగా, మీరు అభిమాని కాబట్టి ఆ మాత్రం వాళ్ళు చూస్తున్నారంటే నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. చిరంజీవి గారికి అలాగే రామ్ చరణ్ గారికి. ఎవరు వస్తారు నిజంగా అలా ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం అనేది నిజంగా దేవుడిలాగా మీకు హెల్ప్ చేశారని చెప్పొచ్చు. ఆ విషయాలు చెప్పాలంటే ఆయన కళ్ళల్లో వాటర్ వచ్చేసినాయి అసలు. నిజంగా ఎంత పెయిన్ ఉండిండొచ్చు అసలు. అంటే ఇది దుఃఖం కాదమ్మా, అవును, అర్థమైంది. ఆనంద బాష్పం. మా తాతయ్య ఉండేవాళ్ళు, మా తాతయ్య అమ్మమ్మ ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే వాళ్ళే గుర్తొస్తున్నారు. ఇప్పుడు భగవంతుడు ఎక్కడో ఉండడు, అవును, వ్యక్తుల రూపంలో మనకి దర్శనమిస్తాడు. అవును. నేను అరుణాచల రమణ మహర్షి ఫాలోయర్ని. ఓకే. అరుణాచలుడు నాకు రమణ మహర్షి ఈ చరణ్ బాబు రూపంలో, లేకపోతే హైదరాబాద్ మహానగరంలో ఒక ఇప్పుడిప్పుడు కొద్దిగా కనిపిస్తున్న సినీ నటుడుగా ఈ శంకర్ మహంతికి అంత ఆపద వచ్చినప్పుడు సహాయం చేయడం అనేది 2 కరోనాలు దాటి వేషాలు ఏమి అవకాశం లేని పరిస్థితి, బ్రతుకు తెరువు కష్టంగా ఉన్న స్థితి,
ఆ పరిస్థితులు మళ్ళీ ఈ కష్టం వచ్చిందమ్మా. అప్పుడు నాకు మరి ఇక దీన్ని ఏ బంధం అనుకోవాలనే దానికి అందుకు మా సందర్భం ఆ విషయం గుర్తురాగానే నా హృదయం నిండిపోద్దమ్మా. అది కంటి దార రూపంలో వస్తుంది. డోంట్ థింక్ అదర్వైజ్. అది గొప్ప సహాయం. అలా ముందుకు రావడం కూడా చాలా గ్రేట్. అసలు ఎవరు వస్తారు చెప్పండి, ఇంతకు మించిన కృతజ్ఞత నేను ఇంకేమి ఇచ్చుకోగలుగుతానమ్మా. అంతటి అదృష్టం, అంతటి అండ దొరికిందంటే ఇంకేం కావాలి నాకు. మామూలుగా తను ఇక్కడ నేను షూటింగ్స్ కోసం ఇక్కడ హైదరాబాద్ కృష్ణనగర్లో ఉండేవాడిని. 2015, 16 అట్లా నడుస్తూ ఉన్నాయి. ఈ కరోనా టైంకి ముందే నేను అరుణాచలం వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ ఇక అదొక ప్రస్థానం. ఆ తర్వాత 21కి మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది. ఆ వచ్చినప్పుడు మళ్ళీ నేను బ్లడ్ ఇవ్వటానికి బ్లడ్ బ్యాంక్ వెళ్ళడం జరిగింది. అంతకుముందు ఎప్పటి నుంచి చూస్తూ వస్తున్నాం 2006 నుంచి. అయితే నా కాలేజీ డేస్ నుంచి బ్లడ్ ఇచ్చే ఒక అలవాటు ఉంది. ఇక అన్నయ్య పెట్టిన తర్వాత ఇక అక్కడ ఏ పని ఉన్నప్పుడు వచ్చినా నేను బ్లడ్ బ్యాంకులు ఇస్తూ ఉండేవాడిని. 2009కి నేను షిఫ్ట్ అయిపోయాను ఇక్కడికి. మా నేటివ్ గుడివాడ, ప్రస్తుతం బంగారుపాలెంలో ఉంటున్నారు. దాంతో 2009కి ఇండస్ట్రీకి వచ్చిన సందర్భంలో అప్పటి నుంచి కంటిన్యూగా నేను బ్లడ్ బ్యాంక్ వెళ్ళటం 3 నెలలకు ఒకసారి ఇవ్వడం జరుగుతూనే ఉంది. అది నా అదృష్టంగా భావించేవాడు. ఏ రోజు ఇచ్చినా ఆ రోజు ఎంతో తృప్తిగా ఉండేది నాకు. అలాంటి తృప్తిని ఇచ్చారు అన్నయ్య నాకు. అది జరుగుతూ ఉంది. తర్వాత కరోనా సరిగ్గా మధ్యలో మదరు, కూతురు వీళ్ళంతా ఇక సెవెలో కలిసిపోయారు. ఇక దాంతో ఒక రకమైన ఇది వచ్చింది. సరే మళ్ళీ 21కి రావటం, మళ్ళీ అక్కడి నుంచి బ్లడ్ ఇచ్చుకుంటున్నాం జరుగుతూ ఉంది. 2023కి నన్ను చూద్దామని వీళ్ళు బంగారుపాలెం నుంచి వచ్చారు, బాబు మా మిస్సెస్. నేను అప్పుడు కృష్ణనగర్లోనే ఉంటున్నమాట. అంతకుముందే అన్నయ్యతో ఆచార్య మూవీలో చరణ్ బాబుతో చేయడం జరిగింది. ఇలా వచ్చినప్పుడు నన్ను 2 రోజులు బాగానే ఉన్నదామె. 3వ రోజు నైట్ 9 గంటల నుంచి తన స్మృతి పోయిందమ్మా. ఏదేదో మాట్లాడుతూ ఉంది. తనకు అసలు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది, సంబంధం ఉన్నట్ల. దాంతో నాకు భయం వేసేసింది. ఏంటని నాకేం పాలుపోలా. గబుక్కునప్పుడు మన బ్లడ్ బ్యాంకు స్వామినాయుడు గారు అంతా చూస్తారు కదమ్మా, ఆయన కాంటాక్ట్ ఉండడంతో ఆయన అరుణాచల కనెక్షన్ మాకు అక్కడ 21 వెళ్ళినప్పుడు ఆ పరిచయంతో అరుణాచలం అనగానే ఆయన కనెక్ట్ అయ్యి ఆ భక్తి భావంతో ఎంత ఆత్మీయంగా నన్ను ఇక మాకు ఆ పరిచయం ఉంది. అది ఆత్మీయ బంధం, రక్త సంబంధం. అప్పుడు నాకు ఆయన గుర్తులోకి వస్తే కాల్ చేసి ఇమ్మీడియట్గా ఆ పేషెంట్ నేమ్ అది నాకు వాట్సాప్ చేయండి అన్నారమ్మా. అంతే. చేసిన తర్వాత ఇంకెవరో తెలిసిన మిత్రులకు వాళ్ళకి చేసినా 10 అయిపోయింది టైము. పెద్ద వర్షం కృష్ణనగర్లో, రోడ్లన్నీ నిండిపోయినాయి. ఆ అంబులెన్స్ వచ్చింది నాకు. వచ్చేపాటికి ఇక ఎక్కించాము. అంటే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఆ ఒత్తిడిలో ఉన్నా నేను. అలాంటిది అపోలోకి తీసుకెళ్తే అక్కడ రిసెప్షన్కి వెళ్ళగానే పేరు ఏంటంటే వెంకటదుర్గ అని చెప్పి, మీరా రండి అని ఇమ్మీడియట్గా ఇచ్చేపాటికి నాకు అంట ఇదంతా ఇక స్వామినాయుడు గారు చరణ్ బాబు వాళ్ళకి వెళ్ళింది నా విషయం నాకు తెలియదమ్మా. ఎట్లా జరుగుతుందని అనుకుంటున్నాను. చూశారు అంతా. 24 గంటల వరకు చెప్పలేమండి అన్నారు నాకు. అనేపాటికి ఇక ఇబ్బందిలో ఉన్నాను. సరే జరుగుతూ ఉంది. తెల్లారింది. ఆ రోజు మళ్ళీ చూసి ఇంకో 48 అవర్స్ వరకు మేము క్రిటికల్ అయిపోయిందండి అంటున్నారు. సరే విఐపి ట్రీట్మెంట్ జరుగుతుందమ్మా నాకు. ఓకే, సరే పెద్ద హాస్పిటల్, నా పరిస్థితి ఏం బాగోలేదు. ఎట్లా అని ఇబ్బంది పడుతున్నా. సరే డౌట్తో అడిగా నేను, అమ్మా అన్నీ చేసేస్తున్నారు, బిల్ అది చాలా అవుతుంది కదా, అసలు ఎంత ఏంటి మరి నా స్థితిని బట్టి నేను చేసుకోవాలి అని అంటే, లేదండి మాకు పైనుంచి ఫోన్ వచ్చింది అంటున్నారు. అంటే జరుగుతుంది. అట్లాగా 17 రోజులమ్మా. ప్రతిరోజు విఐపి ట్రీట్మెంట్తో ఒక స్పెషలిస్ట్ రావటం అంటే క్రిటికల్ అయిపోయింది. ఒక 12 ఏళ్ల క్రితం ఆమెకి వాల్వ్ రీప్లేస్ చేశారు హార్ట్ లో. అది అది నుంచి లంగ్స్ ఇన్ఫెక్షన్ ఏదో వచ్చిందంట. బ్లడ్ అంతా పల్చబడిపోయిందంట. అంటే హార్ట్ అయిన వాళ్ళకి ఏదో మెడిసిన్ ఇస్తారమ్మా,
అవును అవును అవి ఒక రెగ్యులర్ మెయింటెనెన్స్ జరగాలి. అవును. అదేదో తేడా జరిగిందో ఏమో మరి, అయ్యో 1 ఇయర్ పాటుగా బ్లడ్ అంతా పలచబడిపోయి ఎక్కడన్నా సూది గుచ్చితే అక్కడ బ్లాక్ అయిపోతుంది. అయ్యో ఆ. దీంతో దేనికి మందు లేకపోతే ఇబ్బంది అవుతుందో, అవుతుందో అని ఏ మందు వేసి అవునవును. దీనికి ఎఫెక్ట్ అవుతుంది ఇదని ఉంటుంది కదమ్మా. ఆ క్రిటికల్ సిచ్యుయేషన్స్లో ప్రతిరోజు ఒక స్పెషలిస్ట్ ఉమ్. ఈ ట్రీట్మెంట్. ఒక పక్క నాకు చిన్న దడ లోపల, అంటే పరిస్థితిని బట్టి తెలుసు. కదా అవునవును. అని మళ్ళీ కొద్ది రోజులపైకి అడిగి, ఏంటమ్మా మరి ఎట్లాగానంటే మాకు పైనుంచి ఫోన్ ఉందని మీరు ప్రశాంతంగా ఉండనంట. అప్పుడు నాకు అప్పుడు ఆలోచనలోకి వెళ్ళా, ఇది ఎట్లా జరిగింది ఏంటి అనుకుంటే, అప్పుడు స్వామినాయుడు గారు మీరు పేషెంట్ నేమ్ పెట్టండి వాట్సాప్లో అన్నారు కదా, అది గుర్తొచ్చింది. ఉమ్. అది చరణ్ బాబు గారి దృష్టికి వెళ్ళటం, అన్నయ్య గారి దృష్టికి వెళ్ళటం, అట్లా తెలిసి ఉపాసన గారికి చెప్పుకోవటం, ఉహు. ఆమె ఫోన్ రావటం, అది ఆ పైనుంచి ఫోన్లు అంటే అవి అని అప్పటికి నాకు నేను అనుకొని ఉహు. అప్పుడు నేను స్వామినాయుడు గారికి చెప్పాను, ఆహా. ఇంత చేస్తారండి ఏంటి అంటే, ఇక వాళ్ళకి మా కుటుంబం అంతా కృతజ్ఞతలు చెప్పుకోవాలని అనుకున్నాం. అవును. ఎప్పుడైనా వచ్చారా హాస్పిటల్‌కి చరణ్ గారు గాని, ఉపాసన గారు గాని? అంటే షూట్స్లో ఉన్నారు కదమ్మా ఓకే. ఉపాసన గారు వాళ్ళు, అప్పుడు ఏదో అవుట్డోర్ మన ఓహో! ఇతర దేశాల్లో వెళ్ళి ఓకే. ఉన్నారంట, ఓకే. కానీ ఇక్కడ పనులు జరిగింది. ఓహ్! అది నాకు తలుచుకుంటేనే ఆనందంతో దేవుతుందమ్మా. ఎక్కడెక్కడో ఉండి కూడా జరిపించడం. అవును. అవును. అది ఇప్పుడు ఎలా ఉన్నారు? మీ ఇప్పుడు వైఫ్ వెళ్ళాలమ్మా, బాగున్నారా? ఎందుకంటే ఇక ఆ దంపతులు చేసిన సహాయం నుంచి ఇవాళ హ్మ్. మంచిగా ఉన్నాం. హ్మ్. అంటే వాళ్ళ చేతితో అందిన సహాయం నుంచి ఆమె మళ్ళీ నాకు ప్రాణాలతో నాకు అప్పచెప్పినందుకు అక్కడ నుంచి స్థితి మంచిగా పర్వాలేదు. హుహు. ఈరోజు ఓకే. పర్వాలేదు. ఎప్పుడైనా ఫోన్ చేశారా ఉపాసన గారు గాని, చిరంజీవి గారితో మాట్లాడడం అలా ఏమైనా జరిగిందా? లేదమ్మా, ఎందుకంటే అన్నయ్య అయితే షూట్లో ఒకసారి కలుసుకునే అవకాశం కూడా మాకు వచ్చింది. ఆ అవును. గ్యాప్లో లేదు. కానీ అన్నయ్య కనిపించగానే ఆయనకి ఇక మంజునాథుడు మాకు హుహుహు. ఆ కాళ్ళకి అన్నయ్య కలిసేపాటికి దగ్గర తీసుకున్నారు. ఓహ్! భలే బంజారా సంగీతంలో అవునవును. తర్వాత అక్కడ అది గూడెం పెద్దగా చేయడం గూడెం పెద్దగా జరిగింది. చేశారు. అక్కడ అవును. కూడా నాకు భుజం తట్టి చేశారు. అంటే ఎంతో మంది, వందలాది మంది ఆర్టిస్టులు ఉంటామమ్మా, ఎంతో అవునండి. గుర్తుంటాం. అవునవును. అలా ఆ చెయ్యి ఈ భుజం మీద పడింది. ఇంకా జీవితం ధన్యం అయిపోయింది అనిపించింది కదా? అన్నయ్య అప్పటి తర్వాత సిచ్యుయేషన్ ఇది మాట. ఓహో! ఓకే. ఇది తర్వాత ఈమె ఇష్యూ వచ్చింది. ఆహా! అసలు ఎప్పుడు ఎలా స్టార్ట్ అయింది మీ సినీ జర్నీ? మీకు యాక్టింగ్ చెయ్యాలని ఉండేనా? లేదంటే ఎలా చిరంజీవి గారి మీద ఎలా ప్రేమ? ఇంత ప్రేమ, అపారమైన ప్రేమ? అంటే అది 2009లో ఒక హ్మ్. నటుడు అవ్వాలని ఒక సంకల్పం కలిగింది. ఓహో! అంటే అప్పుడేదో ఒక సినిమా చూశాను, బాలరాజు కథ అని. ఆహా! మాస్టరు బాలనటులు ఉంటారు కదా, అప్పుడు అవును. మాస్టర్ ప్రభాకర్ అని. అవునవును. అది మొన్న ఈ మధ్య కూడా అన్నయ్య తన పేరే చెప్పారు, అవును. అవును. తన ఆయన ఇన్స్పిరేషన్. ఇన్స్పిరేషన్ అని. అవును. అలా నాకు తనే అప్పటికి హ్మ్. అలా మనం కనిపించాలి తెర మీద, నిక్కరేసుకున్నంత పాటలు పాడుతున్నాడు, చేస్తున్నాడు అంతా అని అదొక లైఫ్ గోల్ అయిపోయిందమ్మా, హుహు. నా జీవిత లక్ష్యంగా. ఆ తర్వాత ఎవరన్నా అడుగుతుంటే కూడా నేను సినిమా యాక్టర్ అవుతానని అనేవాడిని. హుహు. అంటే క్యారెక్టర్ సైడే అని, ఇంక వేరే కాదు, విలన్ కమెడీ ఇట్లా ఉంటుంది కదా క్యారెక్టర్ ఆర్ట్, అవును. అలాంటి భావాలే ఉండేది నాకు. హుహు. అది అట 59 ఏళ్ల వయసుకి అడుగు పెట్టడం జరిగింది. ఓహ్! 59 ఏళ్ల వయసులో అరంగేట్రం చేశారు మీరు. అదే అదే. ఈ లోపంతా ఇక ఫ్యామిలీ ఆహా! ఇక అవన్నీ ఉంటాయి కదమ్మా, అలా అలా జరిగింది అది. అప్పటి నుంచి చిరంజీవి గారంటే అభిమానమా? అంటే అన్నయ్య 80s నుంచి వచ్చి ఉన్నారు కదా, అవును. హ్మ్. అప్పటికి నాకు 20 ఇయర్స్, అవును. అంటే అప్పటికి 10 ఏళ్ళు అయిపోయింది. ఆ! అంటే ఒక వ్యక్తి ఎలాంటి గాడ్ ఫాదర్స్ అంటుంటారు సినిమా ఇండస్ట్రీలో, అవును. అలాంటి లేకుండా ఒక స్వయం కృషితో ఎదిగిన వచ్చారు వ్యక్తి. చిరంజీవి గారు. ఆ సెల్ఫ్, అంటే నేను బిలో పవర్టీలో ఉండే కుటుంబంలో వచ్చిన మనిషిని, యెస్. యెస్. అది నా అదృష్టం. దాంతో ఒక లక్ష్యాలు ఏర్పడటం జరిగినాయి. హుహు. పేదరికం నా వరంగా భావించే తత్వాన్ని ఆ తండ్రి నాకు ఇచ్చాడు, ఆ బుద్ధిని. అవును. దాంతో ఒక హ్యాపీగా ఉండేది. అంటే ఏదో చేయాలి మనం, హ్మ్. డబ్బులో పెరిగితేమో తెలియదు, అవును. కానీ చరణ్ బాబు వీళ్ళని చూస్తుంటే అసలు హుహు. ఆ బాబు పేరు తలుచుకుంటే నాకు ఇది అవుద్దమ్మా. చిరంజీవి గారు యూత్‌కి కానీ ఎప్పుడు ఆల్ టైమ్ ఆయన ఫేవరెట్, అలాగే ఒక ఇన్స్పిరేషన్ అన్నమాట. ఇప్పటికే ఆయనను చూస్తే గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి సినిమాల్లో. ఆయన సినిమాలే వేరు, ఆయన క్యారెక్టర్ వేరు. అసలు అంటే దేవుడిలాగా కొలుస్తూ ఉంటారన్నమాట చిరంజీవి గారిని నిజంగా. నాకు మా చిరంజీవి గారంటే అన్నయ్య ఒక కారణ జన్ముడు హ్మ్. అంతే. ఎందుకంటే ఒక నటరాజు అవును.
నటరాజు అంశ అంటాను చూసారా, ఎస్ ఎస్. ఆ పురాణాలు అవి చెప్తా ఉంటారు అవి, కానీ ప్రత్యక్షంగా ఆయన ఈ శతాబ్దాల్లో యూత్ కానీ అంటే ఎలాంటి వాళ్ళకైనా Yes. ఆయన హృదయంలోకి వెళ్ళిపోతారు. అవును, ఎందుకంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అని కానీ, వాళ్ళని చూసే నేర్చుకోవాలి. అంటే నటులు అనేది ఒకటి, కానీ వ్యక్తిత్వంగా కూడా ఎంతో మంది మనసులో స్థానం పొందారన్నారు. ఎస్ ఎస్ అలాంటి వ్యక్తి ఎంతమందికి ఆదర్శం. ఎస్. అందరూ బయటికి చెప్పుకోలేరు. అవును అవును. అయితే నాకు ఆ అదృష్టం దక్కింది. ఎక్కడో ఒక మారుమూల ఒక టౌన్లో పుట్టి ఎక్కడో ఒక అబ్బిలో పోవర్టీ లైన్లో పెరిగిన ఒక వ్యక్తిగా ఒక ఏదో సినిమా నటుడు నాకు ఆశయం పెట్టుకొని దానికోసం ఏదో కొంతకాలం ఆ వ్యాపారం ఈ వ్యాపారం కుటుంబ పరంగా చేసుకుంటా 49 ఏళ్ల వయసుకి అడుగుపెట్టి 59 ఏళ్ల వయసులో ఒక హీరో కాంబినేషన్స్లో పడే అదృష్టం. అది అన్నయ్య గారి వీళ్ళందరూ ఆశీస్సులు ఉండటం. అవును. చిరంజీవి గారే కాకుండా వాళ్ళ తమ్ముళ్ళు కానీ వాళ్ళ కొడుకులు కానీ ఆఖరికి కోడలు కానీ అందరూ ఆయనలాగానే ఉంటారు. అదో అదృష్టం అనుకోవచ్చు మనం కదా ఇండస్ట్రీకి. అది ఎట్లా ఉంటుందంటేనమ్మా, ఒక శక్తి ఉన్నప్పుడు, ఒక శక్తి అంటే ఒక పవర్ అంటే కరెంటు పవర్ ఏదన్నా అనుకుంటే వెలుగు, ఆ వెలుగులోకి ఎంతమంది వెళ్ళినా అందరి మీద వెలుగు ఉంటుందమ్మా. అది ఎలాంటి వెలుగు అంటే ఓన్లీ పాజిటివ్ వైబ్రేషన్స్. అది ఎంత అనంతమైన విశ్వం అది. మళ్ళీ ఆ కారణ జన్మం అంటే అందుకే వచ్చేది. ఆయన ఇదంతా చేయడానికి మా బొట్టాళ్ళందరికీ చేసుకురావడానికి ఆయన్ని అవతారం, మానసికంగా ఆనందింపజేయడానికి ప్రేక్షక లోకం కోసం. ఒక చిన్న పిల్లాడికి కూడా ఇప్పుడు యాక్టింగ్ చేయాలనిపిస్తుంది ఆయన చూస్తే. ఈ వయసులో అన్నయ్య మళ్ళీ అంత ఫిట్ గా ఉన్నాడు. అసలు నిజంగా గ్రేట్. అసలు మామూలు విషయం కాదు. ఆయనను చూస్తే ఆటోమేటిక్ గా రెస్పెక్ట్ వచ్చేస్తుంది, ఇవ్వాలనిపిస్తుంది. నిజంగా అలా చాలా రేర్ గా అనిపిస్తుంటది, చాలా తక్కువ మంది దగ్గర అలా ఉండాలనిపిస్తుంది. చూడండి, మనం ఏదన్నా ఒక దేవాలయానికి వెళ్తాం అనుకో, ఆ దేవాలయానికి వెళ్ళేప్పుడు తెలియకుండా ఇలా వచ్చేస్తుంది. బయట ఎట్లా అన్నా ఉండొచ్చు, అంత అది ఎందుకు వస్తుందండి అమ్మ? పవర్ అలాంటిది. అంటే స్వచ్ఛమైన శక్తి ఎక్కడైతే ఉంటుందో అక్కడే కనెక్ట్ అవుతారు, లేని చోట అవ్వరు. అది మనకు అనవసరం. ఆ స్వచ్ఛమైన శక్తి పరిపూర్ణంగా అక్కడ ఉంది కాబట్టే ఆ వెలుగులో ఒక కిరణం దీని మీద పడి ఆ రకంగా మా కుటుంబాన్ని ఆదుకొని. మీరు బ్లడ్ కూడా డొనేట్ చేశారు. ఎప్పటి నుంచి? 2009 నుంచి కదా? 6 కూడా ఏదో పని ఉండి వచ్చానమ్మా. అప్పుడు కూడా వెళ్ళి. అప్పటి నుంచి అసలు ఎలా అంటే బ్లడ్ డొనేట్ చేయాలని ఎవరైనా చెప్పారా, లేదంటే మీ అంతటా మీరే వచ్చి? అంటే నాకు కాలేజీ డేస్ నుంచి నేను NSS లో, NCC లో ఇట్లా సోషల్ సర్వీస్, కల్చరల్ సర్వీస్ ఉండేవాడినమ్మా. నాన్ పొలిటికల్, ఎప్పుడు దాని జోల్లో లేను. ఓన్లీ సోషల్ సర్వీస్, కల్చరల్ యాక్టివిటీస్, చదువు, వ్యాపారం ఇట్లా ఉండేది అనమాట. కాలేజీ డేస్ నుంచి నాకు ఇట్లా ఉండేది. హై స్కూల్ డేస్లో అయితే మన అప్పుడు 2010 years అలా ఉంటుందమ్మా నాకు. సరోజిని దేవి కంటి ఆసుపత్రి అని మెహదీపట్నం దగ్గర ఒకటి ఉండేది. అంటే 1970s లో. అప్పుడు ఏదో రేడియో ప్రోగ్రాంలో నేత్రదానం గురించి వినడం జరిగింది. అప్పుడు చిన్న వయసు. అప్పుడేదో లెటర్ తీసుకొని రాసేసి నేను వాళ్ళ పోస్ట్ చేసేసాను. ఆ పోస్ట్ చేసినాక 5-6 కాగితాలు అయిపోతే ఇన్లాండ్ కవర్లో పెట్టి దారాలు కట్టి పోస్ట్ చేశాను. స్టాంప్స్ ఇది అంటించాలంట. అది మళ్ళా నాకు రిటర్న్ వచ్చేసింది. అంటే స్వభావానికి భగవంతుడు అది ఇచ్చున్నాడు. అలా కాలేజీ డేస్ నుంచి ఇక NSS క్యాంప్స్ వెళ్ళటం, వీటి ద్వారా బ్లడ్ ఇవ్వటం అలవాటు ఉంది. 2006 వ్యాపారాల్లో ఉండగా పని ఉండి హైదరాబాద్ వచ్చి ఇక అన్నయ్య బ్లడ్ బ్యాంక్ చుట్టూ అక్కడికి వెళ్ళటం, ఆ రోజు పొందిన ఆనందం అంతా ఇంతగా. ఎలా ఉండే అప్పుడు ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్? అప్పుడు జ్ఞాపకాలు రాగానే ఇక అంతటి సామ్రాజ్యంలో ఒక బ్లడ్ డొనేషన్ చేయడం అనేది, ఒక మెగాస్టార్ స్థాపించి వాళ్ళ అభిమానులతో, అంటే అభిమానులు వాళ్ళకి వాళ్ళు వస్తారమ్మా, చెయ్యండి అని చెప్పేదే వచ్చేది, అది వేరే. వాళ్ళకి వాళ్ళు పుట్టిర్లంటే ఇలాంటి వ్యక్తుల వల్ల జరుగుతుంది. అవునండి.
అది ఆ రోజు ఇచ్చినప్పుడు నేను పొందిన ఆనందం అంతా అయిందా. విడిగా కాలేజీ డ్రెస్సులు ఇస్తాం, అది కామన్గా ఫ్రెండ్స్ వెళ్తుంటాము, మనకి చిన్న ఇవాళ మంచి పని చేసాం అని ఒక ఆనందం. కానీ ఇక్కడ అన్నయ్య బ్లడ్ బ్యాంకులు ఇచ్చేపాటికి అదొక పవర్ మనకు ఆయన లేకున్నా అక్కడ వాతావరణం భలే హ్యాపీనెస్ ఇస్తుంది. అక్కడ మనం ఇవ్వటం అనే దగ్గర నాకు ఒక అదృష్టంగా భావన చేశాను. మళ్ళీ 7లో ఒకసారి 2007లో అప్పుడు ఇచ్చాను. అంటే మనాళ్ళు మొన్న ఏదో సందర్భం వచ్చి అడిగితే రికార్డు తీసి చెప్పారు, మీరు 2006 ఇచ్చారు, 7లో ఇచ్చారు. 9కి షిఫ్ట్ అయిపోయానమ్మా ఇక్కడికి. అక్కడ నుంచి రెగ్యులర్ గా క్వార్టర్లీ వన్స్ ఇవ్వటం, 3 నెలలు అవటం, అలారం పెట్టుకునేవాడిని నాకు. అదే మళ్ళీ అట్లానే పుట్టినరోజు అనేది అకేషన్స్ ఉంటాయి కదా, వాటిని మ్యాచ్ చేసుకుంటూ వస్తూ ఉండేవాడిని. నేను షూటింగ్స్ ఉన్నప్పుడు అటు వెళ్ళినప్పుడు ఏదన్నా ఒక నెల అటు ఇటు అయ్యేది, కానీ అలా రెగ్యులర్ గా చేసుకుంటూ వచ్చానమ్మా. మేబీ ఆశీర్వాదం మీ మీద ఉంది, అందుకని ఇప్పుడు ఇలా సహాయం చేసినట్టు. అదేనమ్మా నాకు అనిపిస్తూ ఉంటది. ఎలా అని అడుగుతుంటే ఇది రక్త సంబంధం అనుకోనా, లేకపోతే ఆత్మీయ బంధం అనుకోవాలా, ఆత్మబంధం అనుకోవాలా అనిపిస్తుంది. అది నాకు అంతే. ఎందుకంటే ఇవన్నీ ఏం ఆశించినవి కాదు, మన ఆనందం కోసం మనం చేసుకున్నది. దానికి ఒక పెద్ద అండగా ఆయన నిలబడటంతో అవకాశం కలిగింది. ఆ ఆనందం, ఆ తృప్తితో ఉన్నాం. సరే ఈ కరోనాలు, ఈ కష్టాలు ఇవన్నీ కామన్ వస్తున్న అలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ మహానగరంలో ఆఫ్టర్ ఆల్ వీడెవడమ్మా అంతటి దక్కిందంటే అది ఓన్లీ మెగా. ఆ రోజు మరి వారి దృష్టికి తీసుకెళ్ళడం, నేను ఒకటే అనుకుంటానమ్మా, బ్లడ్ బ్యాంక్ వెళ్ళానంటే అదంతా ఒక కైలాస పర్వతం అంటాను చూసారు. అక్కడ మన స్వామినాయుడు గారు అంటారు ఆయన్ని, నా అనుభూతి నంది నాయుడు అని పిలుస్తాను ఆయన్ని. శివాలయంలో శివుడు ఎలాగో ఇక్కడ ఆయన అలాగా, ఇక్కడ ఈయన నందిలాగా నంది నాయుడు అంటారు. అది హృదయపూర్వకంగా వస్తున్నమాట. అంటే కొంచెం వినేవాళ్ళకి ఎగ్జాగరేషన్ అనిపిస్తుందేమో నాకు తెలియదు. హృదయపూర్వకంగా అరుణాచలం వెళ్ళొచ్చిన వ్యక్తిగా, రమణ మహర్షి ఆశీస్సులతో బతుకుతున్న వ్యక్తిగా పరిపూర్ణంగా చెప్తున్న మాట అన్నమాట. అలా అన్నయ్య మంజునాథ సినిమా చెయ్యొచ్చు, కానీ ఆయన నాకు మంజునాథుడు, అరుణాచలం. అలా బాబు కుమారస్వామి జ్ఞానం కదంటే ఆ కుటుంబాన్ని తీసుకుంటే అక్షరాల సరిపోతుంది అంతే. అవునండి, అలాంటి కుటుంబం యొక్క ఆ కిరణాలు దీని మీద, ఆ చూపులు పడితే అంతకు మించి అదృష్టం ఏముంటుంది జన్మకి మనకి, చాలా. చిరంజీవి గారిలో మీకు నచ్చిన విషయం ఏంటి? ఆయన నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకున్నది ఏమైనా ఉందా? పాజిటివ్. పాజిటివ్, Hmm. ఓన్లీ పాజిటివ్ అన్నాయి. ఓకే. నెగిటివ్ అంటే మీ స్పెల్లింగ్ తెలియనట్టు పరిస్థితి అయింది. ఓన్లీ పాజిటివ్ అమ్మా. ఎంత కష్టాన్ని ఆయన ఇష్టంగా తీసుకుంటూ ఆనందంగా ముందుకెళ్లే వ్యక్తి ఎవరుంటారు? అవును, ఎవరిని చూసినా ఫస్ట్ ఆయన నవ్వుతారు, లేదంటే మంచిగా పలకరిస్తారు. ఆత్మీయతతో ఉంటుందమ్మా ఆ పలకరింపులో, మళ్ళా ఫేక్ ఉండదు. ఆ రోజు భుజం మీద చేస్తే అందులో ఏదో ఉంది, ఆ రేసెస్ ఏదో అది ఎప్పుడుకో ఏమో ఏదో జరుగుతుంది. చాలదమ్మా, ఒక భగవంతుడి మీద చేయగలడు, ఎవరి మీద వేసాడంటే వాడు ఎంత అదృష్టవంతుడు అయి ఉండాలి. అలా అంత పాజిటివ్ అమ్మా. ఆ కారణ జన్ముడు. ఇంకా ఆయన గురించి ఎంత చెప్పాలన్నా, ఏం చెప్పాలన్నా, మనుషులు అన్నాక రకరకాలు ఉంటారు. అది వాళ్ళ పాత్ర తీరు తప్పదు. మరి సినిమా పెట్టినప్పుడు మన రమణ మహర్షి అదే చెప్తారు, మనిషి అంటే, మనుషులు అంటే ఒక సినిమా అంతే, ఒక నాటకం లేదా ఒక సీరియల్, ఇట్లా ఏది తీసుకున్నా కూడా ఒక దర్శకుడు ఒక నటుడిని సెలెక్ట్ చేస్తారు, ఆ పాత్రగా ఆయన సరిపోతారు. ఇంకా అంటే డైరెక్టర్ సెలెక్ట్ చేస్తారు, నేను భార్య కూడా ఆయనే సెలెక్ట్ చేస్తారు, కొడుకు ఆయనే సెలెక్ట్ చేస్తారు, సరౌండింగ్ క్యారెక్టర్స్ విలన్ అంటారు, కమెడియన్ అంటారు, అదంటారు, ఇదంటారు, సీన్స్ అన్ని పెడతారు. ఇదంతా యాజ్ పర్ స్క్రిప్ట్. మనిషి జీవితం కూడా అంతే అని చెప్తారు. అలా ఆయన నుంచి కారణ జన్ముడుగా అన్నయ్య ఉండటం మన అందరి అదృష్టంగా నా భావన చేస్తామ్మా. అలాంటి కుటుంబం ఆశీస్సులు కానీ, సహకారం కానీ వీడి మీద పడటం అంతకు మించిన ఇది ఈ జన్మకు చాలు. రామ్ చరణ్ గారు కూడా అలాగే ఉంటారు, ఆయన లాగానే సేమ్ ఆయన మాట్లాడినట్టే మాట్లాడుతూ ఉంటారు, అందరిని అలాగే పలకరిస్తూ ఉంటారు, డౌన్ టు ఎర్త్ ఉంటారు అనమాట. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్నట్టే ఉంటారు రామ్ చరణ్ గారు కూడా. ఆయన గురించి ఏం చెప్తారు మీరు? రామ్ చరణ్ గారి గురించి ఆచార్య షూటింగ్ లో కలిసాను. ఇద్దరిని ఆ షూటింగ్ లోనే కలిసారు కదా మీరు, అదో అదృష్టం మీకు. అసలు దాని తర్వాత ఈమె ఇబ్బంది రావటం జరిగింది, కానీ అంతకుముందు జరిగింది.
ఆ షూటింగ్లో ఫస్ట్ డే కలిసేపాటికి నాకు వస్తుంది, అక్కడ సెట్లో జాగ్రత్తగా ఉండాలి, అవునవును. ఇబ్బంది రావద్దని సప్రెస్ అసలు వెళ్ళి హగ్ చేసుకోవాలి అనిపిస్తుంది కదా వాళ్ళు. చేసేసి అసలు కళ్ళంట వచ్చేస్తుంది. అవును. సరౌండింగ్ తోటి ఆర్టిస్టులు ఉంటారు కదా, బాగుండదు అని ఉమ్. అలా అలా అనుకుంటా ఉండి అన్నయ్య రాగానే వెంటనే పాదాలకి నమస్కారం పెట్టారు, దగ్గర తీసుకున్నారు. ఓ. ఆ సీన్ అన్నయ్య చెప్పారు నాకు, ఫస్ట్ ఎదురుగా ఉంటా అంటే గూడెం పెద్ద నేను అవును. అని నక్సల్ వస్తారు, చరణ్ బాబు ఆ పక్కన ఉంటారు, కొంతమంది నక్సలెట్ చూస్తారు అన్నమాట. ఆ ఉన్నప్పుడు అక్కడ సీన్ చెప్తున్నారు, ఇట్లా చెప్పండి నన్ను ఫస్ట్ నాకు సజెషన్తో చెప్పించారు, ఇలా చేయండి అన్నట్టుగా. అది కూడా హ్యాపీ గిఫ్ట్ అది నాకు, అవును, ఇలా చేయండి అని చెప్పడం. అవును. అంత దీనికి ఎన్ని రోజులు జరిగింది మొత్తం ఆచార్య షూటింగ్? అక్కడ అవుట్డోర్ వెళ్ళామ్మా, ఫారెస్ట్ దీనికి, అక్కడ ఒక 5 days చేశాను. ఇక్కడ భలే బంజారా అని ఒక సాంగ్ ఉంటుంది సార్, అది మా గూడెంలో మా పిల్లలందరిని తెచ్చి అప్పచెప్పిన తర్వాత మేము చేసుకునే జాతర. జాతరకి మొత్తం అందరూ వస్తారన్నమాట, అన్నయ్య, చరణ్ బాబు అందరూ టీం. అక్కడ అందరం డాన్స్ చేసుకునే దగ్గర ఉంటుందన్నమాట, ఇన్వైట్ చేస్తాం. అది 7 days పైన జరిగింది. 7 days ఉన్నారా వాళ్ళిద్దరు? అదృష్టం. ప్రతిరోజు వెళ్తే అక్కడ ఆ సాంగులు అన్నయ్య భుజం మీద, అంటే క్యారెక్టర్ పరంగా చేస్తూ బిట్స్ కూడా పెట్టారు. తర్వాత అక్కడ విశేషంగా చెప్పుకునేది డాన్స్ చేసే దగ్గర బిట్స్ లో, అంటే గూడెం పెద్దగా నన్ను కొంచెం అట్లా ముందు పెట్టడం జరుగుతుంది. కొంతమంది ఆర్టిస్టులు కనిపించాలని తపన ఉంటుంది. ఆ దీనిలో కొంతమంది రిహార్సల్స్ లో ఒకలా ఉంటుంది, తర్వాత వెళ్ళేప్పుడు మారుస్తున్నారు, కొంతమంది ఎదరకు వస్తున్నారు. అప్పుడు చరణ్ బాబు అయ్యా ఇటు రండి, మీరు ఇక్కడ నుంచోండి, బాబు మీరు అటు వెళ్ళండి అంటే, ఆ పిలుపులోనమ్మా అంతటి స్థాయి వ్యక్తి అంటే ఆ పెద్దరికానికో దేనికో ఆ బిడ్డ అలా పిలిచేపాటికి ఎంత ఆనందం అయిపోయింది. ఇంటికి వచ్చి చెప్తుంటే కళ్ళంట, అంటే ఇలా ఉంటారా, అందుకేనా ఇంత ప్రతిష్ట అంత పొందగలిగే అర్హత అందుకే ఉందన్నమాట. నేనాళ్ళకి ఎందుకు రావు అంటే ఎందుకు రావు అన్నట్టు అనిపించి చాలా తృప్తి పడ్డాను. ఆ ఎక్స్పీరియన్స్ జరిగింది, హ్యాపీ, ఒక మెమరీ అది మంచిగా గుర్తుండిపోతుంది. అలాగే శంకర్ మహంతి గారు దసరా సినిమాలో కూడా యాక్ట్ చేశారు. అంటే తను ఎవరు, ఒక షాప్ కి ఓనర్ అనమాట, సిల్క్ స్మిత బార్ కి ఓనర్. తాగి పాపం ఫీల్ అయిపోతా ఉంటారు ఆ రోజు మందు బంద్ అని చెప్తే. సో ఈయన అనమాట. చాలా మంది మేబీ గుర్తు పడతారు, దసరా మూవీ రీసెంట్ గానే వచ్చింది కాబట్టి నేను కూడా ఇందాక గుర్తుపట్టేశాను. ఎలా అనిపించింది దసరా మూవీలో? డైరెక్టర్ శ్రీకాంత్ గారమ్మా, ఆయన బాగా కేర్ తీసుకొని, అంటే ఆడిషన్స్ జరిగినాయి. ఫస్ట్ వెళ్ళినప్పుడు ఒక డైలాగ్ ఇచ్చారు, చెప్పాను. మళ్ళీ ఒక 1 week పోయిన తర్వాత పిలిపించారు, మళ్ళీ ఒక 3-4 డైలాగులు చెప్పించారు, అది చెప్పేశాను. మళ్ళీ ఒక 10 days తర్వాత పిలిచారు, అప్పుడు ఒక సీన్ ఇచ్చారు, అది చేశాను. అప్పుడు క్యారెక్టర్ ఫిక్స్ చేశారు. ఆయన బాగా ఇంట్రెస్ట్ తీసుకొని, నాకు ఆ కాంబినేషన్లో ఒక ఆర్టిస్ట్ ఉంటారు, ఆయన పౌరాణిక్ ఆర్టిస్ట్, ఆయనకి మీ స్లాంగ్ అది ఇబ్బంది అవుతుంది. అంటే 6 నెలలు అట్టి పెట్టేసుకొని ఆయన ట్రైనింగ్ ఇప్పిస్తూ మధ్య మధ్యలో కాంబినేషన్గా నన్ను కూడా పిలిపించడం, అలా చేసి అది ఇచ్చారు. దసరా మూవీకి చాలా రిహార్సల్స్ అయితే చేశారు, అది మేము కూడా చూసాము. ఆర్టిస్టులు కానీ ఆ స్లాంగ్ కోసము అలా మీరేమైనా ముందే ప్రాక్టీస్ చేయడం అలాంటి? లేదమ్మా, అంటే నా కాంబినేషన్ ఆర్టిస్ట్ కోసం నన్ను పిలిచేవారు, అది అప్పుడు నేను వెళ్ళటం జరిగేది. ఆ స్లాంగ్ అది ఏదో అదృష్టంగా ఏదైనా చెప్పగలుగుతాం అక్కడికక్కడ, అది అదృష్టం మాట. ఒక ఆర్టిస్ట్ గా తెలుగులో చేశారు, తమిళ్లో కూడా చేసినట్టు. తమిళ్లో డబ్బింగ్ అమ్మా, అంటే తెలుగులో చేసిందే దాన్ని డబ్ చేశారు తమిళ్కి, అందులో చేశారు. ఇంకా ఏదైనా లాంగ్వేజెస్ లో చేశారా? ఇంకా అంటే ఒరియా కూడా, అంటే ఇక్కడ హైదరాబాద్ లోనే జరుగుతాయి, ఒరియా ఒకటి చేయడం జరిగింది. తర్వాత బంజారా స్లాంగ్ కూడా ఆ లాంగ్వేజ్ లో చెప్పడం జరిగింది. వస్తాయా మీకు ఆ లాంగ్వేజెస్? అంటే అక్కడ సీన్ లో చెప్తాం, నేర్చుకుంటారు, ఏ లాంగ్వేజ్ ఇచ్చినా చెప్పి దాన్ని చేయగలం. డబ్బింగ్ కూడా అట్లానే. ఇందాకే డబ్బింగ్ నుంచి వచ్చారు అని చెప్పారు, ఏం డబ్బింగ్ చెప్పేసి వచ్చారు? మిస్టర్ రెడ్డి అని ఒక మూవీ అమ్మా, దానికి డబ్బింగ్ చేయడం, మెయిన్ లీడ్ పెట్టారు. అది ఇంకా తర్వాత రిలీజ్ ఉంటుంది, ఒక బడ్జెట్ సినిమా అది. దానికి చెప్పేసి. ఇంకా ఏమైనా మూవీస్ చేస్తున్నారా? మన దేవకట్ట గారిది మై సభ అని సోనీ లైవ్ కి వెబ్ సిరీస్ ఉన్నాయి, దానిలో ఒక మెయిన్ లీడ్ పెట్టారు ఆయన. అది వస్తే కొంచెం అవును, అది అట్లా. ఇంకేమైనా
చిరంజీవి గారితో, రామ్ చరణ్ గారితో? అంటే ఇక ఎదురు చూస్తున్నా ఆ ఆశీస్సులు. వీడికి ఎప్పుడు ఆ కాంబినేషన్ సెట్ చేస్తాడా అరుణాచల్, ఆ మందు ఆ రామ్ చరణ్ బాబుతో అని ఎదురు చూస్తున్నాను. ఆ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత చిరంజీవి గారితో, రామ్ చరణ్ గారితో మాట్లాడే ఛాన్స్ కానీ లేదంటే రాలేదు, వెళ్ళే ఛాన్స్ కానీ? ఎందుకంటే వాళ్ళు బిజీగా ఉన్నారు. నేను ప్రయత్నం చేశాను, అవలేదు. ఆహా జరుగుతుందని తెలిసి వాళ్ళని కాంటాక్ట్ అవటం, దానికి కూడా స్వామినాయుడు గారు ముందుండి ఇట్లా రిక్వెస్ట్ చేస్తే ఆయన చేసి నాకు అక్కడ పంపించే అవకాశం కల్పించారు. అక్కడ దాదాపుగా అంతకాలం నుంచి ఎదురు చూసిన మనిషిని ఇక ఆ బాబుని చూసి తట్టుకోలేక ఒకసారిగా అది తృప్తి పడిపోయాను. మళ్ళీ ఆ రోజు కూడా ₹1,00,000 చెక్కు, మళ్ళీ ఇంకొక వాళ్ళది ఒక ₹50,000, ₹1,50,000 చెక్ ఇచ్చి, అంటే సహాయం చేస్తే మెడిసిన్స్కి వాటికి ఎలా ఉన్నారు ఏంటోనంటూ ఎవరు చూస్తారమ్మా అంతే. అవునండి. ఇంకెంతకు మించిన అండ ఏం కావాలి నాకు? ఇప్పుడు టోటల్ మూవీస్ ఎన్ని చేసి ఉంటారు మీరు వచ్చిన తర్వాత, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత? అంటే చెప్పుకోవడానికి ఒక 5-6 ఉన్నాయమ్మా. అంటే చేస్తుంటాం కానీ ఏదో అంటే డేస్ అంటే గడవాలి కదా, గడవడం కోసం కొన్ని చేస్తుంటాం. కానీ చెప్పడానికి వచ్చేస్తే ఇప్పుడు దసరా మూవీ గామి అని ఒక మూవీ విశ్వక్సేన్, డైరెక్టర్ విద్యాధర్ గారు, ఆయన కూడా పరిచయం మీద పాత ఇప్పుడు 2015 పరిచయం. అప్పుడు ఆయన అంటే పూరి జగన్నాథ్ గారి కంటెస్ట్ లో ఒక మూవీ చేయడం జరిగింది, షార్ట్ ఫిల్మ్స్. అందులో క్యారెక్టర్ ఒక షార్ట్ ఫిల్మ్ విన్ అయింది నేను చేసింది. దానికి డైరెక్టర్ పండు గారు అని, ఇది తరతరాల చరిత్రం అని, అది దానికి హిట్ అయింది. ఈ విద్యాధర్ గారు కూడా ఇంకొకటి సబ్జెక్ట్, ఆయనకి అవార్డు వచ్చింది. 10 ఫిలిమ్స్ తీసాం. 10 మందిని టీమ్స్ ని పిలిపించి ఆయన సత్కరించారు. ఆ సందర్భంలో పరిచయం అయ్యారు విద్యాధర్ గారు. అలా ఆయన గామికి పిలిపించారు. అందులో కూడా చాలా మంచి క్యారెక్టర్ చేశారు. ఆ అమ్మాయికి చిన్నప్పుడు హీరోయిన్ తండ్రి క్యారెక్టర్ అనుకున్నాను. అవును, చాలా బాగుంది. అసలు మీరు స్క్రీన్ మీద భలే ఉన్నారండి. ఏ క్యారెక్టర్ కైనా సెట్ అయిపోయారు అలా. నిజంగా స్క్రీన్ స్పేస్ బాగుంది మీకైతే, నిజంగా బాగుంది. చిరంజీవి గారి ఫేవరెట్ మూవీ ఏది, మీకు బాగా నచ్చిన సినిమా? ఆయనదా ఆపద్ బాంధవుడు ఉంటుంది కదమ్మా అన్నయ్య, అందులో హాస్పిటల్లో చేస్తారమ్మా, అది ఇంకంతే మాటలు రావు. అది ఆపద్ బాంధవుడు ఆ సీన్ హాస్పిటల్లో చేస్తారు. అది మిగతాయన్ని ఉత్సాహాన్ని ఇచ్చేయి, హుషాన్ని ఇచ్చేయి, స్వయం కృషి అని, గరానమ్మగుడు, తొక్కమ్మగుడు, డాన్స్ కి ఆయన, ఇంకా ఆయన తర్వాత ఎవరైనా ఇంకా యమకింకర్, ఇవన్నీ ఎన్ని చెప్పుకోవాలి. ఇక అదైతే ఇంకా వేరే లెవెల్ కదా. ఇప్పటికే యూత్ కి ఫేవరెట్ ఉంటుంది ఆ మూవీ. అంటే ఆ ఆపద్ బాంధవుల్లో అది ఆ సీన్ బాగా ఇష్టం. చూస్తూ ఉంటారా ఆయన సినిమాలు? ఇంట్లో ఎన్నిసార్లు చూస్తుంటారు ఆ సినిమా? అది 10 times చూస్తుంటాను. ఇంట్లో కూడా చిరంజీవి గారికి ఫ్యాన్సా మొత్తం ఫ్యామిలీ? ఇప్పుడు మనవరాలు గారు ఆమె డాన్స్ చేసేస్తా ఉంటది, పాట డాన్స్. ఆమె పేరు శివాలి. ఆమె పాట పెట్టాలి, డాన్స్. ఫ్యామిలీ అంతా మీకు ఒక అబ్బాయా? అవును. ఆయన ఏం చేస్తున్నారు? ఆ బాబాజీ యూట్యూబర్స్ కి గైడ్ గా, తను ఎవరన్నా యూట్యూబ్ పెట్టుకునేది తెలియనప్పుడు చేసుకోవాలని ఆసక్తి ఉంటుంది, తను గైడ్ చేస్తూ గైడ్ చేస్తాడు, ఎలా పెట్టాలి అనేది. అట్లా ఆ పనులు చేసుకుంటాడు. పాప ఆమె ఒక 33 ఏళ్ల వయసుకి, ఆమె 4th stage బ్రెస్ట్ క్యాన్సర్. అక్కడ నుంచే ఆమె 2018, దాని తర్వాత 2020కి అరుణాచలం వెళ్ళిపోవడం జరిగింది. అంటే చాలు జీవితం అని ఇక నన్ను నేను తెలుసుకోవాలని ఒక ప్రయత్నం మీద వెళ్ళటం జరిగింది. మళ్ళీ 9 ఏళ్ల వయసులో నువ్వేదో అనుకున్నావు కదరా సినిమా వేషాలని, మళ్ళీ ఆ తండ్రి పంపించి చెప్పిస్తాడు. ఇంత అండనిచ్చాడు ఇక్కడ, ఇంత అండనిచ్చి ఎలాంటి కష్టం ఉన్నా మాకు తెలియకుండా సహాయం చేసి, తెలిసి చేసేది వేరు, అడిగితే చేసేది. అసలు మీకు ఒక ఐడియా కూడా లేదు ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది కూడా కదా. కొన్ని రోజులు కొంతకాలం అయ్యాక అప్పుడు కొంచెం నాకు ఇబ్బంది అంతా సెట్ చేసుకున్నాక అప్పుడు ఆలోచిస్తే
వాట్సాప్లో పేరు పెట్టమన్నది స్వామినాయుడు గారు కదా, ఇదా అని అప్పుడు కాంటాక్ట్ అయ్యాం మళ్ళీ స్వామి. ఎస్, ఇక అంతా చూసుకుంటున్నారండి, అవును. మీరు హాయిగా ఉండండి. కలుసుకోవాలంటే అంతా వాళ్ళు ఇతర దేశాలు వెళ్ళడం అట్లా జరిగింది, షూటింగ్స్లో ఉంటున్నా. అదే ఆహాతో తృప్తి పడిపోయారు. అవును. అది జరిగింది. ఫైనల్ గా రామ్ చరణ్ గారికి, చిరంజీవి గారికి ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఒకసారి కలవాలని ఉంటుంది అన్నయ్యని మనసు. ఎందుకంటే అవును. షూటింగ్స్లో వెళ్ళటం అనేది పద్ధతి కాదు, విడిగా అనేది మరి కరుణిస్తే ఒకసారి కృతజ్ఞత చెప్పుకుందామని స్వయంగా అవును. అని ఉంది. చాలు, ఇంకేం కావాలంటే ఏం అడగను. దీన్ని ఏం చేస్తారో, ఎలా వినియోగిస్తారో, ఎలా రాసి ఉందో అది నమ్ముతాను. ఇవన్నీ అనుకున్నాయి కాదు, నేను జరిగినాయి. అవును. ఇంతటి అండని నాకు ఆ అరుణాచలుడు ఇచ్చాడు ఇక్కడ అనేది పరిపూర్ణంగా నమ్ముతున్నాను. దానికి అంతకు మించిన సాక్ష్యాలు ఏం కావాలమ్మా? అవునండి. అవును. లేకపోతే ఆ బ్లడ్ డొనేషన్ ఇదేంటి, బ్లడ్ బ్యాంకుకి వెళ్ళటం ఏంటి, ఆ పరిచయాలు ఏంటి, ఇవంతా అనుకుంటే ఏంటమ్మా? అవును. అనుకొని చేసినవి అనుకొని చేసినట్టే ఉంది ఇదంతా, కానీ కాదు అసలు. అంటే అంత ఉన్నప్పుడు ఇంకా వారి కలిసి అన్నతో పనిచేయాలని ఉంటుంది అవును. చరణ్ బాబు వాళ్ళతో. చాలు, ఇంకా ఆమె అంటే ప్రాణం పోసి రక్షించి పెట్టారు. అవును. మొన్న ఆహాకి వచ్చేటప్పుడు ఆమె కోరింది నన్ను, మా భార్య వెంకటదుర్గ, చరణ్ బాబు వాళ్ళని చిరంజీవి గారిని ఒకసారి కలవాలి, కలిసి కృతజ్ఞత చెప్పుకోవాలి. నేను వాళ్ళని ఒక్కటి అడుగుతాను అప్పుడు, మీతో ఒక్కసారి మా మామయ్యకి కాంబినేషన్లో వేషం అని ఆమె కోరిక. ఓకే. నేను ఒకటే చెప్పా, అమ్మ జరగాల్సింది చక్కగా జరుగుతుంది, మనం అడిగితే తప్పుగా ఉంటుంది. రాసి ఉంటే ఇదంతా అనుకున్నాం, మరి అంత అంటున్నప్పుడు టైం రావాలి, అన్నీ కుదరాలి, కుదిరితే తప్పకుండా జరుగుతుంది అని చెప్పాను ఆమెకి. ఆమెకి అదొకటి మిగిలిందాం, స్వయంగా కలుసుకోవాలి. ఖచ్చితంగా కలుసుకోవాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇవేవి అనుకొని జరగలేదు, మీరు ఎప్పుడూ బ్లడ్ ఇచ్చారు, ఆ రుణం మేబీ ఇప్పుడు తీర్చాలి అని ఉందేమో వాళ్ళకి. సో అలా మీకు హెల్ప్ చేయడం జరిగింది. నిజంగా ఇది ఒక అంటే ఏం చెప్పాలో కూడా, కృతజ్ఞత ఎలా చెప్పాలో కూడా తెలియదు. 17 రోజులు నిజంగా ఒక రూపాయి కూడా ఆశించకుండా వాళ్ళిద్దరూ, రామ్ చరణ్ గారు వాళ్ళ వైఫ్ ఉపాసన గారు, ఇంత హెల్ప్ చేయడం అనేది నిజంగానే గ్రేట్ అండి. చిరంజీవి గారు వాళ్ళ కొడుకు సేమ్ చిరంజీవి లాగానే మీకు వచ్చి హెల్ప్ చేశారని చెప్పొచ్చు. అవును, ఖచ్చితంగా వాళ్ళతో మళ్ళీ మీకు యాక్ట్ చేసే ఛాన్స్ రావాలి, వాళ్ళతో నటించే అవకాశం రావాలి, వాళ్ళని కలిసే అవకాశం రావాలని మేము మా మెగా9 టీవీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మీరు ఇంకా మంచి మంచి సినిమాలలో యాక్ట్ చేయాలని. నిజంగా ఈ ఏజ్లో కూడా ఇంత స్ట్రాంగ్గా ఉన్నారంటే అసలు గ్రేట్. అసలు మీరు అన్నయ్య ఆదర్శం అమ్మా. అసలు అన్నయ్య ఏంటమ్మా, ఆ పర్సనాలిటీ చూడండి. ఇంకా మరి మాకు ఇంకెవరు ఆదర్శం? ఆయనే ఆదర్శం. ఇంకా ఖచ్చితంగా మీరు ఇంకా మంచి సినిమాలు చేయాలి, ఆయనని, చిరంజీవి గారిని కలవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శంకర్ మహంతి గారు, అలాగే మల్లేశ్వరరావు గారు, మన మెగా9 ప్రేక్షకులకి, వీక్షకులందరికీ కూడా ఈ టీవీ తరఫు నుంచి చిరంజీవి అన్నయ్య గారికి, సురేఖ అమ్మ గారికి, చరణ్ బాబుకి, ఉపాసనమ్మ గారికి, క్లింకారా గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ శంకర్ మహాంతిని మీ అందరి ఆశీస్సులు ఉంటుందని భావిస్తూ అరుణాచల. చూశారు కదా, అడగందే అమ్మాయినా ముద్ద పెట్టదు అని అంటారు, కానీ ఇక్కడ అడగకుండానే ఎప్పుడో బ్లడ్ ఇస్తే ఇప్పుడు ఆ రుణం ఇలా తీర్చుకోవాలని ఉందేమో. అలా చిరంజీవి గారు వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్ గారు ఇలా హెల్ప్ చేయడం అయితే జరిగింది. సో అలా ఒక ప్రాణాన్ని కూడా నిలబెట్టడం జరిగింది. సో ఆయన ఎలాగైనా చిరంజీవి గారిని కలవాలని మనం కూడా అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో చూస్తూనే ఉండండి మెగా9 టీవీ.